ఈ మధ్య కాలంలో బంగారం పెరుగుతూనే పోతుంది తప్ప పెద్దగా తగ్గలేదు. అలాంటిది నిన్న ఏకంగా 9,000 తగ్గింది. కానీ ఈరోజు మళ్ళీ 2,000 పెరిగింది. పెరగటం, తగ్గటం ఏంటి ఇది కాన్స్టెంట్‌గా ఉంటుందా? లేకపోతే తగ్గే అవకాశాలుంటాయా? చాలామంది అంటున్నారు ఒక 2, 3 నెలల తర్వాత 60,000, 70,000కి వస్తుంది గోల్డ్ మళ్ళీ తిరిగి అని అంటున్నారు. అసలు అది ఎంతవరకు నిజం? అలాగే సిల్వర్ పరిస్థితి ఏంటి? వీటన్నిటి మీద మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ప్రశాంత్ గారు నమస్తే అండి. నమస్తే నిరుపమ గారు. ఈ మధ్య కాలంలో ఏకంగా 9,000 తగ్గింది నిన్ననే. మళ్ళీ ఇవాళ 2,000 పెరిగిందనుకోండి. అంటే 7,000 తగ్గినట్టు అలా చూసుకుంటే. ఏంటి పెరగటం, తగ్గటం, హెచ్చుతగ్గులు, ఈ ఫ్లక్చుయేషన్స్ ఏంటి అసలు? ఎన్ని రోజులుంటాయి ఈ ఫ్లక్చుయేషన్స్? చాలామంది చెప్తున్నారు 60,000, 70,000కి వచ్చేస్తుంది 2, 3 నెలల్లో. కొత్త సంవత్సరం రాగానే వచ్చేస్తది అని చెప్తున్నారు. నిజమా అండి? అట్లాంటిది ఏమన్నా ఉందా? తగ్గే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అందుబాటులోకి వచ్చేలాగా ఏమన్నా కనపడుతుందా బంగారం? లేకపోతే ప్రియంగానే ఉంటుందా ఇంకా? మనము ఇంతకుముందు చాలాసార్లు డిస్కస్ చేశామండి. గోల్డ్ అనేది ఎప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. అంటే చాలా లాంగ్ టర్మ్ లో గోల్డ్ వాల్యూస్ ని రియలైజ్ కావాలంటే ఇన్వెస్ట్మెంట్ లో 2025, 24 లో ఏం జరిగిందంటే 1 year 60% హైక్ అయిపోయింది. అంటే దాదాపుగా ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు, అంటే రిస్క్ అపటైట్ ఇన్వెస్టర్స్ అంటారు, స్టాక్ మార్కెట్ లో ఎక్కువగా ఉంటారు. అంటే ₹1, ₹2 చేసేద్దాం ఒక వారంలో 2 వారాల్లో అంటూ డబ్బులు రిస్క్ ఇన్వెస్టర్స్ అందరు కూడా ఈ గోల్డ్ ఇంత సడన్ గా పెరుగుతున్న టైంలో, అంటే గోల్డ్ పెరుగుతున్న రీజన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సెంట్రల్ బ్యాంక్స్ చాలా విధిగా ఎక్కువగా గోల్డ్ కొంటున్నాయి. అలాగే యుఎస్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం, డాలర్ బలహీనపడడం, పలు కారణాల వల్ల గోల్డ్ అనేది రైజ్ అవుతూ వస్తుంది కన్సిస్టెంట్ గా. కానీ ఈ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ దీన్ని గెయిన్ చేసుకోవడానికి సడన్ గా వాళ్ళు కొంచెం గోల్డ్ కొనడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైనా ఒక పాజిటివ్ మార్కెట్ ఉన్నప్పుడు దాన్ని డంప్ చేస్తారు. అంటే స్టాక్ మార్కెట్ లో దీన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు. సో గోల్డ్ కూడా సిల్వర్ కూడా ఇదే పరిస్థితిలో షార్ట్ టర్మ్ లో ఎంటర్ అయిన ఇన్వెస్టర్లు కొద్దిగా దీన్ని డంప్ చేశారు అని ఈ అనలైజ్ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. కానీ మీరు అడిగిన 2, 3 ప్రశ్నల్లో ఒకటేంటంటే లాంగ్ రన్ లో గోల్డ్ ఎప్పుడు స్థిరంగా ఇంప్రూవ్ అవుతుంది. అది గత 70 ఏళ్ల చరిత్ర. గోల్డ్ ఒక్కసారిగా పడిపోవడం అనేది, అంటే సడన్ క్రాష్ అనేది ఉండదు. 2013లో ఈ స్థాయిలో 5%, మనం చూస్తే ఒక 6-7 వేలు అంటే 5% డిక్లైన్. ఒక 1,30,000 ఉన్న 10 గ్రాముల గోల్డ్. సో ఒక 10 సంవత్సరాల పీరియడ్ లో, 12 సంవత్సరాల పీరియడ్ లో ఇలా ఒక్కసారి జరిగింది. అది కూడా సబ్జెక్ట్ టు కరెక్షన్ చిన్నగా వెళ్తుందండి. ఏదైతే ఇప్పుడు మనకు తగ్గిందో అది కాస్త బ్రీతింగ్ అంటారు. అంటే మార్కెట్ టర్మ్స్ లో ఎలా అంటే మనం కదా ఎక్కువసేపు నీళ్ళలో ఉండి బయటికి తీసుకుని ఊపిరి తీసుకున్నట్టు తప్ప ఇది ఒక బ్రీతింగ్ పీరియడ్. కానీ గోల్డ్ లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా ఇది పైకి వెళ్ళే సాధనమే. ఎందుకు అనేది మనం ఇంతకుముందు డిస్కస్ చేశాము. మనం ఈ 2-3 మినిట్స్ లో కూడా ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. అలాంటి అవకాశం ఏమన్నా ఉందా 60,000, 70,000కు? లేకపోతే ఒక 10,000, 20,000 అయినా తగ్గి 1,00,000 దగ్గర కాన్స్టెంట్ గా కొద్ది రోజులు ఉంటుందా? ఇదంతా మార్కెట్ ప్రియులు చేస్తున్న ఫేక్ ప్రాపగండా అని నేను డెఫినెట్ గా చెప్పగలనండి. నేను ఒక న్యూట్రల్ బిజినెస్ అనలిస్ట్. మార్కెట్ పై ప్రేమ పెంచడానికి, ఎందుకంటే సడన్ గా అందరికి స్టాక్ మార్కెట్ మీద కొంచెం మోజు ప్రేమ తగ్గి బంగారము, ల్యాండ్ లాంటి ఒక స్థిరమైన పెట్టుబడుల వైపు తిరుగుతుంటే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు తగ్గిపోతే మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పోవడము లేదా వారి మార్కెట్ దెబ్బతినడంతో చాలా ఇబ్బందులు అవుతుందని వారందరూ కూడా ఇదే పనిగా ఫేక్ ప్రచారం చేస్తున్నారండి. బంగారు ఖచ్చితంగా 60,000, 70,000 కాదు, కానీ ఒక ₹1,00,000 కింద వచ్చే పరిస్థితి ఎప్పటికీ డెఫినెట్ గా జరగదు. ఎందుకంటే దేశాలు టన్నుల బంగారం ఒక లాంగ్ టర్మ్ పెట్టుబడి కింద పెట్టినవి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఒక రోజుగా డంప్ చేయరండి. దేశాలు టన్నులు ఒక రోజుగా డంప్ చేసుకోరు. ఇవి లాంగ్ టర్మ్ అసెట్స్ కింద ప్రొక్యూర్ చేసుకున్నారు. కాబట్టి అంత పెద్ద మొత్తంలో ఎవరు డంప్ చేయరు, అంత కిందికి పడే ఆస్కారం లేదు. ఏదైనా ఫ్లక్చుయేషన్స్ చూస్తుంటే ఈ మార్కెట్ లో ఎంటర్ అయినా ఈ స్టాక్ మార్కెట్ లో షార్ట్ టర్మ్ సెల్లర్స్ ఉంటారు కదండి, వీళ్ళు మాత్రమే ఇందులో పెట్టడం తీయడం జరుగుతుంది. అది కూడా 2-3 కారణాలు ఉన్నాయి. డాలర్ కొద్దిగా బలపడింది. డాలర్ ఇండెక్స్ 1.5% బలపడింది. అంటే అన్ని కరెన్సీలతో పోలిస్తే డాలర్ వాల్యూ చాలా తగ్గిందండి. 5% లాస్ట్ 6 months లో. ఇప్పుడు ఒక 1% కరెక్షన్ కావడం, అలాగే చైనా, అమెరికా అంటే ట్రంప్, జిన్పింగ్ కూడా కొంచెం చర్చల ద్వారా మళ్ళీ ఒక సహృదయమైన వాతావరణం మార్కెట్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న ధర్మిల కొంచెం పాజిటివ్ ఎన్విరాన్మెంట్ తో, డాలర్ పై నమ్మకంతో కొంచెం బంగారం నుంచి తిరిగి స్టాక్ మార్కెట్ వైపు, డాలర్ ఆధారిత పెట్టుబడుల వైపు జనాలు వెళ్తుండడం వల్ల ఈ బంగారం పైన కొంచెం షార్ట్ టర్మ్ సెల్లింగ్ జరిగింది. కానీ లాంగ్ టర్మ్ లో బంగారు పడే వస్తువు అయితే కాదండి. సో ఇప్పుడు కొనమంటారా?
వెయిట్ చేయమంటారా? చెప్పండి. సో ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్ అండి. ఇదే క్వశ్చన్ మా ఇంట్లో అడిగినా కూడా నేను స్ట్రైట్ ఆన్సర్ చెప్పలేను. ఎందుకంటే ఇది ఒక ఓకే. కాషియస్ ఇన్వెస్ట్మెంట్ అండి. బంగారు ఎప్పుడు కాషియస్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డైవర్సిఫికేషన్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. అంటే మీరు ఒక ₹100 పెట్టుబడి పెట్టుకున్నారు సేవింగ్స్ రీత్యా మీ అవసరాలు, అంటే ల్యాండ్ రూపంలో, ఎఫ్డీలో, ఇంకొక రూపంలో మ్యూచువల్ ఫండ్స్లో, లేకపోతే చిట్ ఫండ్స్, రకరకాలుగా అందరూ ఇన్వెస్ట్ చేసుకుంటారు తమకున్న ఆదాయ వనరులని. రైట్, అందులో ఒక 5-10%ని బంగారం వైపు డైవర్సిఫై చేసుకోమని ఎవరైనా కూడా చెప్తారండి. మీకున్న ఆస్తులన్నీ అమ్మి బంగారు కొనమని ఎప్పుడు సజెస్ట్ చేయము. ఒక 10% పోర్ట్ఫోలియో మీరు గోల్డ్ పెట్టుకుంటే స్థిరంగా ఒక 5 years హొరైజన్లో మీరు చూసుకుంటే ఖచ్చితంగా ఎటువంటి మీరు రిటర్న్స్ ఉంటాయంటే 15% అండి. గోల్డ్ ఇయర్ ఆన్ ఇయర్ ఎప్పుడు కూడా 10% అబోవ్ రిటర్న్ ఇస్తూ వస్తుంది. స్థిరంగా 7-8% అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది మీ ఎఫ్డీల కంటే ఎక్కువనే. అండ్ 15% మీ అదృష్టం బాగుంటే కొన్ని సంవత్సరాల్లో దాన్ని 25%, 50% చూసాం. ఇయర్ 60% అండి. ఇయర్ అక్టోబర్కే దాదాపుగా 60% రిటర్న్ అంటే ₹4, ₹5 ఇంట్రెస్ట్ ఏ వస్తువు మీద ఓహో! మీరు తెచ్చుకోలేరు. సో కాబట్టి అది చూసి అది దురాశ పడద్దండి, అత్యాశ. మీరు సిస్టమేటిక్ గానే వెళ్ళండి. అది డిజిటల్ రూపంలో, అంటే గోల్డ్ ఖచ్చితంగా మీరు ఫిజికల్ గా వెళ్ళి 22 క్యారెట్ ఆర్నమెంటే కొనాలి లేదా బంగారు బిస్కెట్లే కొనాలని ఏం లేదు. మీరు డిజిటల్ రూపంలో ఈరోజు గోల్డ్ ఫండ్స్ చాలా ట్రేడ్ అవుతున్నాయి, అందులో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆర్బీఐ సావరెన్ గోల్డ్ ఫండ్స్ తెచ్చే స్కీమ్ లో ఉంది, అది కూడా తీసుకోవచ్చు. ఇలా పలు రకాలు ఉన్నాయి. గోల్డ్ మీద మీరు కాషియస్ గా ఇన్వెస్ట్ చేసుకోండి, ఖచ్చితంగా లాంగ్ టర్మ్ బెనిఫిట్ పొందండి. షార్ట్ టర్మ్ వైపు చూస్తే గోల్డ్ ఈజ్ నాట్ ద రైట్ థింగ్ ఫర్ యూ అండి. ఒక్క విషయం క్లియర్‌గా, క్లారిటీగా చెప్పండి. బంగారం మీద ఇన్వెస్ట్ చేయమంటారా? భూమి మీద ఇన్వెస్ట్ చేయమంటారా? ఆ 2 క్వెషన్స్ అడిగినప్పుడు మీరు ఏది ఆన్సర్ చేస్తారు? కరెక్ట్‌గా చెప్పండి. నేనైతే ఒక మార్కెట్ అనలిస్ట్ గా మీకు చెప్పేది బంగారు భూమి కంటే కూడా సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయండి. సిల్వర్ కి డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే అది బంగారు లాగా ట్రేడింగ్ కంటే ఎక్కువ ఇండస్ట్రీ అవసరాలు పెరిగాయి. సిల్వర్ అనేది చాలా షార్టేజ్ గా ఉంది. ఈరోజు షార్ట్ సెల్లింగ్ జరగచ్చు. సిల్వర్ కూడా 8% డిప్ అయింది. కానీ ఈవీ, ఎలక్ట్రానిక్ సాధనాలు ఇలాంటివన్నీ చూసుకుంటూ పోతే సిల్వర్ యొక్క రేటు అంతకంతకు పెరుగుతూ పోతూ మనం ఒక కిలో దాదాపుగా 5 లక్షలు చేరుకునే అవకాశాలు దగ్గరలో ఉన్నాయండి. దగ్గరలో అంటే నేను స్టిపులేటెడ్ టైం చెప్పలేను. మీరు చూస్తే సిల్వర్ 80,000 నుంచి, మీరు నాతో ఫస్ట్ వీడియో చేసినప్పుడు 88,000, ఈరోజు 150,000 సిల్వర్. సో సిల్వర్ రిటర్న్స్ చాలా పెరుగుతూ పోతున్నాయి. నెక్స్ట్ గోల్డ్ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లో ఒక పార్ట్ పెట్టుకోండి. సిల్వర్ ఎప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టలేదండి ఇప్పటి వరకు. గోల్డ్ పెట్టినంత విధంగా ఒక కిలో సిల్వర్ తెచ్చి ఇంట్లో ఎవరు పెట్టుకోలేదు. కానీ సిల్వర్ వైపు, దాని ఫండ్స్ వైపు చూడండి. ఇక ల్యాండ్ అనేది మీరు ఏరియాస్ చూస్ చేసుకోవాలి. అదొక పెద్ద సబ్జెక్ట్, మనం సపరేట్ గా చేద్దామండి. ఎందుకంటే ఆ పాజిటివ్ వాతావరణం అనేది ఒక దేశంలో, ఒక పట్టణంలో, ఒక రాష్ట్రంలో రావాలి. ఆ వాతావరణం వచ్చినప్పుడే భూమికి రెక్కలు వస్తాయి. లేదంటే ఒక మీరు స్థలం తీసుకొని రోజు దాని వైపు చూసి ఇది ఎప్పుడు పెరుగుతుందా అని ఉంటుంది. ఇంకొక రీజన్ అండి, బంగారు సిల్వర్ మీరు ఈజీగా లిక్విడ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒక గంటలో తెచ్చుకోవచ్చు. భూమి అలా ఉండదండి. మీకు ఒకసారి 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు, రూపాయి నష్టము. సో మీ ఇన్వెస్ట్మెంట్ లో జనరల్ ప్రిన్సిపల్ థంబ్ ఆఫ్ రూల్ ఏంటంటే 25% వరకు ల్యాండ్, ఇల్లు, స్థిరాస్తుల్లో పెట్టుకోవడం అనేది ఒక తెలివైన పని. ఒక 25% మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఒక 25% ఎఫ్డీస్, అలా చిట్ ఫండ్స్ అలాంటివి, ఒక 10% గోల్డ్, సిల్వర్ పెట్టుకుంటే ఇది ఒక రైట్ డైవర్సిఫికేషన్ అండి. సో దానికి సపరేట్ ఫైనాన్షియల్ అనాలిసిస్ టూల్స్, నిపుణుల పర్యవేక్షణలో మీరు పెట్టుకోవచ్చు. అది మీకు ₹1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు. ఒక సిస్టమేటిక్ గా ప్లాన్ చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క హార్డ్ ఎర్న్డ్ మనీని ఖచ్చితంగా కాపాడుకోవచ్చు. పర్ఫెక్ట్ అండి. చాలా క్లియర్‌గా చెప్పారు. ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ఉంటుంది. అలాగే చేసినటువంటి ఇన్వెస్ట్‌మెంట్‌కి కరెక్ట్‌గా రైట్ టైంలో మళ్ళీ దానికి డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్నీ పర్ఫెక్ట్‌గా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఏమన్నా ఈ మధ్యకాలంలో ఫాస్ట్‌గా పెరిగే అవకాశం ఉందా అండి? అట్లా ఏం లేదా? ఫ్లక్చువేషన్స్ ని ఎవరు ప్రెడిక్ట్ చేయలేరండి ఈ రోజు జరిగిన. ఎందుకంటే ఇన్వెస్టర్స్ ఏది మంచి టైం, మీరు ఒక 10 కిలోలు ఈరోజు ఇంటికి కొనుక్కొని వెళ్ళారండి బంగారు, మీరు ఎప్పుడు అమ్ముతారనేది ఏ రేటుకో టార్గెట్ ఉంటుంది. ఈరోజు మీరు 1,22,000 వచ్చింది కదండి, తీసుకున్నారు ఒక 10 కిలోలు. మీరు అది ఎప్పుడు అమ్మాలనేది మీ నిర్ణయం. 140 150 1 మంత్ టార్గెట్ లో పెట్టుకొని మీరు తీసుకుంటారు. అది ఎవరు డిసైడ్ చేయలేరండి. ఎందుకంటే అది ఇన్వెస్టర్లు పెట్టుకున్న టార్గెట్. అలాంటి వాళ్ళు ఎంటర్ అయినప్పుడు మార్కెట్ లో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. ఇలా
సడన్ రైజ్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఎంటర్ అవుతారు. అది స్టాక్ మార్కెట్ కానీ, అది రియల్ ఎస్టేట్ కానీ, బంగారు కానీ. కానీ అది షార్ట్ టర్మ్. కానీ మనం ఎప్పుడు చెప్పేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చూడండి బంగారాన్ని. ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ హొరైజన్లో మీ బిడ్డ పెళ్లికో, ఆర్థిక అవసరాలు, చదువు కోసమో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ లాంగ్ టర్మ్లో మీరు అంతంత తీసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా మీ రూపాయికి స్థిరమైన రిటర్న్ ఖచ్చితంగా వస్తుంది. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి.